హలో అండి అందరికీ. మిడ్ క్యాప్ చూడండి, మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ బేరిష్ మొమెంటం వచ్చింది. ఈ బేరిష్ మొమెంటంలో రీటైలర్స్ చాలామంది సెల్లింగ్ ప్లాన్లు చేసే ఉంటారు. చేసి ఉంటే చూడండి, సడన్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే కొంతవరకు రిజెక్ట్ చేసింది, వీళ్ళని కొంతవరకు ట్రాప్ చేసే ఉంటుంది. ఆ తర్వాత బేరిష్ క్యాండిల్ కూడా చాలామంది ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది అంటే ఇంకా కొంచెం ఎక్కువ మంది అగ్రెషన్గా ట్రేడ్ చేస్తారు. వాళ్ళని చూడండి, అటు పైనకి తీసుకుపోయి పైన స్టాప్ లాస్ కొట్టేసింది, పోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కొంతమంది ట్రేడ్ చేసి ఉంటారు, ఇవి క్లోజ్ చేసి ఉంటారు. ఎక్కడ తీసుకున్నా కూడా ఈరోజు మిడ్ క్యాప్ చాలా వరకు నాశనం చేసినట్టే లెక్క. వరెస్ట్ క్యాండిల్ ఏదన్నా ఉంది ఈ రోజుకి అంటే ఇదే. ఎవ్రీడే ఒక వరెస్ట్ క్యాండిల్ వస్తుంది కదా, ఈ రోజుకి మనకి ఇదే. ఎందుకంటే ఫాలింగ్ తర్వాత రికవరీ కనపడింది, అంతే స్పీడ్గా మళ్ళీ బేరిష్ మూమెంటం వచ్చింది. ఇటువంటి మూమెంటం వచ్చినప్పుడు కంప్లీట్గా క్లోజింగ్ ఇచ్చి టెస్ట్ చేసి ఫాలో అవ్వాలి. అలా కాకుండా మళ్ళీ రిటర్న్ అయిపోయింది చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్గా రిటర్న్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో కథం, ఇక్కడ నుంచి వెళ్ళి అసలు ప్రీమియంలో అసలు మార్పులే లేవు. 5 to 10 పాయింట్స్ మూమెంటం తప్ప అసలు మూమెంటమే లేదు. అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా, సెల్ చేసినా, బై చేసినా పెద్ద గొరిగింది ఏం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కాబట్టి దీంట్లో ఈరోజు ఓకే, రేపటి మార్కెట్ సంగతి ఏంది చూద్దాం. చూడండి, మనకు ఆల్ టైమ్ హైకి నియర్ బై వచ్చింది. ఆల్రెడీ వీక్నెస్ అనేది దీంట్లో ఉంది. ఒకవేళ మిడ్ క్యాప్లో ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి ఎప్పుడైనా కూడా ఇట్లా వీక్ బయర్స్ వచ్చి ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అంటే అది ఎటువంటి రెసిస్టెన్సీ కిందనే లెక్క. ఒకవేళ ఇక్కడికి ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైనకి వెళ్తాయి, ఇక్కడ చిన్న రిజెక్షన్ వచ్చినా కూడా సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు రీట్రేస్మెంట్ మీద. అక్కడి నుంచి డౌన్ సైడ్ ఇక్కడికైతే వచ్చింది కదా వీక్నెస్, ఇక్కడి నుంచే ఉంది కదా మార్కెట్, వీడికైతే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదు ఇది కూడా క్రాస్ అయింది అంటే మనకి ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, మనకు రిజెక్షన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ వరకు రావచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి అగ్రెషన్గా లేదు, కొంచెం తక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్ ప్లానింగ్ అనిపిస్తేనే మీరు ట్రేడ్ తీసుకోనికి ట్రై చేయండి, లేకపోతే లేదు. దీంట్లో లేదు కంప్లీట్ అబోవ్ ఓపెన్ అయితే మాత్రం పైనకైతే నేను పెద్దగా ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేను. ఎందుకంటే పైనకి వెళ్తున్నా కూడా కన్సల్టేషన్ అయి పైనకి వెళ్తుంది, ఎటువంటి మూమెంటం రావట్లేదు. అటు కనీసం సిఈను పిఈలను షార్ట్ చేసినా కూడా పెద్ద ప్రీమియమ్స్లో మార్పులు లేవు. అటువంటప్పుడు దీంట్లో ట్రేడ్ తీసుకొని దండగా. ఓకేనా? ఓకే, నిఫ్టీ చూద్దాం. ఇంకా నిఫ్టీ చూడండి, నిఫ్టీ అయితే ఇంకా వరెస్ట్. ఫస్ట్ 2-3 క్యాండిల్లో బేరిష్ మూమెంటం వచ్చిన తర్వాత అప్ సైడ్ వెళ్ళింది, కానీ ఇక్కడే తిరిగి కన్సల్టేషన్ అవుతూ అందరినీ ఈరోజు అయితే మామూలుగా ఆడుకోలేదు మార్కెట్. ఎక్కడ వెళ్ళట్లేదు, అక్కడక్కడే తిరుగుతుంది మార్కెట్. కాబట్టి నిఫ్టీలో మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకు ఒకసారి ఈ క్యాండిల్ గుర్తుంది కదా, ఈ క్యాండిల్ లోపలికి వచ్చినా కూడా సస్టైన్ అయితే కిందికి అయ్యి వస్తలేదు. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారు అంటే మ్యాక్సిమం ఇంకా మార్కెట్ పైనే సస్టైన్ అవుతట్టుంది, ఇంకా కిందికి వచ్చేటట్లేదని చాలామంది అనుకుంటారు. కానీ దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కంప్లీట్గా పైనకే పోతుందని మనం డిసైడ్ అవుతామో అప్పుడే వీళ్ళందరూ మనం రీటైలర్స్ అంతా అప్ సైడ్ ఉన్నప్పుడే స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం వస్తుంది. ఇప్పటికి కూడా నేనైతే స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం కాకపోయినా కొంత కరెక్షన్ అయితే మార్కెట్లో వస్తుందని నేను ఇంకా ప్రిడిక్షన్లో ఉన్నాను. కొంత కరెక్షన్ వచ్చిన తర్వాతనే పైనకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఇటువంటి క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత ఇంతే మూమెంటం అనేది మళ్ళీ స్పీడ్గా రావాలి. ఇంత కన్సల్టేషన్ అయి పైనకి వెళ్ళినాక కూడా వెళ్ళలేకపోతుంది మార్కెట్. ఇది ఎక్కడో చిన్న ట్రాపింగ్ లాగా కనబడుతుంది నాకైతే. నేనైతే అప్ సైడ్ పెద్దగా ట్రేడ్ తీసుకోవడానికి లేను. ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్లు వస్తేనే ట్రేడ్ చేసుకోనికి ట్రై చేస్తాను. ఎందుకంటే మంచి మనకు 1 అవర్లో స్ట్రాంగ్ క్యాండిల్ కానీ ఏదైనా హైకి వెళ్తే షార్టింగ్స్ ఏదైనా సీఈలు షార్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మార్కెట్లో విపరీతమైన కన్సల్టేషన్ అవుతున్నప్పుడు పర్వాలేదు. కన్సల్టేషన్ అయితే మనం ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు అయితే మనకేం ప్రాబ్లం అవ్వదు. కానీ ఒక క్యాండిల్ చూడండి, ఇటువంటి క్యాండిల్, ఈ క్యాండిల్లో ఏదైనా చిన్న ట్రయల్ చేసినా హిట్ చేసేస్తుంది, లేదంటే అక్కడే ఎంటర్ అవుతే స్టాప్ లాస్ కొట్టేస్తుంది. కాబట్టి ఇందులో కొంచెం రిస్కీగా ఉంది. మంచి మూమెంటం కనపడితేనే ట్రేడ్ చేద్దాం, లేకపోతే లేదనుకోండి అందరు కూడా. ఒకవేళ మనకు కంప్లీట్ మార్కెట్ హైకి వెళ్ళింది, పైనే సస్టైన్ అవుతుంది మార్కెట్ అంటే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోను. నేనైతే దీంట్లో చిన్న కరెక్షన్ మనకు 24,400 కన్నా రావాలి, 440 కన్నా వచ్చిన తర్వాత పైనకి వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. దీంట్లో నేను అటువైపే ట్రేడ్లు ప్లాన్ చేసుకుంటుంటాను. ఒకవేళ మళ్ళీ ఈ జోన్కి వస్తే 24,530కి వస్తే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మ్ అయితే ఆ తర్వాత రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. 26,635 వరకు మన ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఇక్కడికి వచ్చి మీ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మీకు కూడా ఎంట్రీ పర్ఫెక్ట్గా అనిపిస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదు మళ్ళీ తిరిగి వచ్చి దీని కింద క్లోజ్ అయినా కూడా చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే క్లోజ్ అయ్యి సస్టైన్ అయ్యి పైనకి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లోజ్ ఇచ్చి సస్టైన్ అయినట్టు అయ్యి మళ్ళీ పైనకి వెళ్ళిపోతుంది. కాబట్టి క్లోజ్ ఇచ్చినా కూడా మనం ఒక ట్రేడ్ తీసుకుంటే సింపుల్గా ఫస్ట్ అయితే
కొంచెం బుక్ చేసుకుందాం. 1:1 బుక్ చేసుకున్న తర్వాత వెయిట్ చేద్దాం 24,440 వరకు. ఓకేనా. నిఫ్టీలోనైతే ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి వీడియోలో కూడా మనం అనుకున్నాం కదా, ఎప్పుడైనా కూడా బుల్లిష్ మూమెంటంలో రీట్రేస్మెంట్ జోన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. మళ్ళీ ఆ జోన్కి వస్తే బౌన్స్ అవ్వచ్చు అనుకున్నాం. ఈరోజు గ్యాప్ పైన కూడా మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చినా కూడా కరెక్ట్గా ఈ జోన్ కానించెల్లే రిజెక్ట్ అయింది. మళ్ళీ పైనకి వెళ్ళింది, మళ్ళీ వచ్చి కూడా లాస్ట్లో ఈ ట్రాప్ క్యాండిల్ కూడా ఈరోజు కూడా వచ్చినాయి. ఈ ట్రాప్ క్యాండిల్ కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళింది. ఫస్ట్ తీసుకొని వెళ్ళిన స్టాప్ లాస్లను కొట్టేసి కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్. కాబట్టి దీంట్లో వరెస్ట్గా ఉంది కాబట్టి ఈ మధ్యలో మాత్రం ఎవ్వరూ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో ట్రేడే తీసుకోవద్దు. ఈ మధ్యలో పైన సస్టైన్ అయింది, ఇక్కడ మంచి బులిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అవుతుందా, మళ్ళీ తర్వాత కొంచెం పైనకి వెళ్ళి మళ్ళీ కిందికే రావచ్చు. కాబట్టి దీంట్లో అప్ సైడ్ ప్లానింగ్ అనేది లేదు. దీంట్లో వరెస్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ హైకి వెళ్ళాలి 52,800, ఇక్కడికి వెళ్ళినా చిన్న రెసిస్టెన్సీ జోన్ ఉంది. ఇది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డౌన్ సైడ్ రిజెక్ట్ వస్తుందో ఆ క్యాండిల్ అనేది రిజెక్షన్ అవ్వాలి. ఇట్లా రిజెక్షన్ అయ్యి క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి కానీ ఈ హై బ్రేక్ అయినాక కానీ మనం మళ్ళీ డౌన్ సైడ్ ప్లానింగ్ చేసుకుంటాం. లేదు దీనిపైన కంప్లీట్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ సైడ్ ప్లానింగ్ అనేది చేసుకుందాం. రేపు కూడా మనకి ఇదే జోన్కి వస్తే, రేపు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి కూడా అయిపోయింది, నాలుగోసారి వస్తే మాత్రం ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ 52,000 లెవెల్ వరకు మనకు సైకలాజికల్ నెంబర్ ఉంది. 51,750 అనేది స్ట్రాంగ్ లెవెల్ ఉంది. ఈ జోన్కి వచ్చినా మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినా కూడా కొంచెం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అంతగానం ఇది సపోర్ట్గా యాక్ట్ చేయకపోవచ్చు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం ఇంపార్టెంట్ జోన్. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ మూమెంటం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది అంటే ఇలా స్టాప్ లాస్లు కొట్టేసి మళ్ళీ పైనకి వెళ్ళొచ్చు. లేదు దీని కింద సస్టైన్ అయిందంటే ఇంకా మనం డౌన్ సైడ్ మూమెంటం చూడొచ్చు. ఇంకా కూడా మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళిన 52,800 ఏబో బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మనకు 51,750 తర్వాతనే సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ట్రేడింగ్ అనేది ఈ జోన్లలో మనకు డిమాండ్ జోన్లే కానీ సప్లై జోన్లు కావు. కాబట్టి సెల్లింగ్ చేసుకునే ఓకే. ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీ మ్యాక్సిమం ఈ జోన్లోనే ఉండిపోయింది ఈ మార్కెట్ అంతా కూడా. కాబట్టి ఇందులో కూడా మనం ఏం చేయనీకి లేదు. ఒకవేళ ఇక్కడున్న రిజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రిజెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్కి 23,515కి వస్తే అప్ సైడ్ మనం చూసుకోవచ్చు. లేదు అంటే మనకు చిన్న గ్యాప్ పై పైనకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడున్న రిజెక్షన్ని మాత్రం ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. 23,819 ఆ జోన్ క్యాండిల్ని బ్రేక్ చేసి మళ్ళీ సేమ్ రిజెక్షన్ వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనకు డౌన్ సైడ్ వ్యూ అయితే మనకి ఇక్కడ వరకు ఉంది, 23,520 వరకు ఉంది. కాబట్టి ఇప్పటిదా ఇంత దూరం వస్తుంది మార్కెట్ అంటే లేదు, రాకపోవచ్చు. మధ్యలో నుంచి కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ట్రైలింగ్ చేసుకుంటూ క్యాండిల్ బై క్యాండిల్ ట్రయల్ చేసుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ వీడియో కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి. దీంట్లో మధ్యలో జోన్స్ ఎందుకు లేవు, లెవెల్స్ ఎందుకు లేవు అంటే మ్యాక్సిమం ఇదంతా కన్సల్టేషన్గానే ఉంది కాబట్టి దీంట్లో నేనేం లైన్స్ జోన్స్ తీయట్లేదు. కన్సల్టేషన్ అవుతుంది, ఎటు మూమెంటం సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి నేను దీంట్లో ట్రేడ్ తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ నేను ఈ మూమెంటంకి ఇది 50%గా కన్సిడరేట్ చేస్తున్నాను. ఇక్కడి వరకు మనకు ఈ జోన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. ఈ జోన్కి మళ్ళీ తిరిగి వచ్చింది అంటే పైనకి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మనం పైనకి వెళ్తే ఇక్కడి నుంచి సెల్లింగ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా దీనిపైన క్లోజింగ్ ఇచ్చిన క్యాండిల్స్ అంటే 23,800 ఎబో మనం బయింగ్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ దీని కిందికి వచ్చింది 23,520 కిందికి వస్తే మాత్రం సెల్లింగ్ ప్లాన్ అయితే చేయకండి. ఇదంతా కూడా కన్సల్టేషన్ డిమాండ్ జోను, ఇందులో కోసం మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఫిన్ నిఫ్టీ అయితే ఇంతే. ఓకే, క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ కూడా మనకు నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఛానల్లో రన్ అవుతుంది. ఛానల్ నుంచి బయటకు వచ్చేంత వరకు కొంచెం అక్కడక్కడే తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఆల్రెడీ ఈరోజు ఓపెనింగే ఛానల్ కింద అయినట్టుంది. అక్కడి నుంచి వెళ్ళి కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఫాల్ అవుతుంది. ఫాల్ అయింది, రీట్రేస్మెంట్ తీసుకొని ఫాల్ అయ్యి మళ్ళీ టెస్ట్ తీసుకొని పైనకి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు దీని సిచ్యువేషన్కి అయితే మనకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఫాలింగ్ మార్కెట్లో ఫాల్ అవ్వడం, టెస్ట్ చేయడం, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి టెస్ట్ చేసి ఫాల్ అవుతాయి. ఇట్నే కదా మార్కెట్ అయ్యేది. ఓకే, ఇది ఫాలింగ్ అనుకుందాం. ఇది బ్రేక్అవుట్ అనుకుంటే మళ్ళీ టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేసినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి 6,860కు మనకు లెవెల్ ఉంది. ఇక్కడికి వస్తే సెల్లింగ్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు మళ్ళీ దీని పైనకి వచ్చి సస్టైన్ అయ్యి పైనకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం అప్సైడ్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ ఛానల్ పైనకి రేపు వచ్చింది అనుకోండి, పైనకి మళ్ళీ కంప్లీట్గా పైనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక ఛానల్ని బ్రేక్అవుట్ చేసి కిందికి వచ్చి సస్టైన్ అవ్వకుండా వచ్చిందంటే మళ్ళీ ఛానల్ హైక్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఛానల్ హైక్ వస్తుందా లేదంటే కిందికి వస్తుందా, కన్సల్టేట్ అవుతుందా,
ఈరోజు కొంచెం వెయిట్ చేయండి. ఈరోజు ఎటువంటి ఎంట్రీలు తీసుకోవద్దు. ఈ వీడియోలో అయితే ఇంతే. కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనైతే మన వాళ్ళైతే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.